హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే గుడ్ ఫ్రైడే గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అది గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 3న వచ్చింది. ఈరోజు మనం గుడ్ ఫ్రైడే గురించి మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు మన పాపాల కొరకు సులువుపై మరణించారు. గుడ్ ఫ్రైడే మనకు త్యాగం మరియు ప్రేమను గుర్తు చేస్తుంది. ఈ పవిత్రమైన గుడ్ ఫ్రైడే రోజున మనం ప్రార్థనలు చేస్తాము. యేసుక్రీస్తు చేసిన త్యాగం మనకు రక్షణను ఇస్తుంది. మీకు ఇప్పుడు స్మాల్ వీడియో చూపిస్తే మీరే ఆ వీడియోస్ చూడండి. నా కుమారా, నా ప్రాణమా, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా? ఆ రోజు యేసయ్య 7 మాటలు చెప్పారు. మీకు ఇప్పుడు నేను స్క్రీన్ మీద వేసే కదా అయ్యే 7 మాటలు. ఒకసారి చూడండి. 5 మాటలు మీకు ఇప్పుడు స్క్రీన్ మీద వేసే. ఈ వీడియో గ్రేప్ జ్యూస్ వీడియో. ఇది గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులు ఉపవాసం ఉంటారు. ఇంకా ఈ వీడియో అంతే గైస్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా ఫ్రెండ్స్. ఇవి హార్నిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంక అంతేకాదు ఈ వీడియో. బాయ్ బాయ్. లాస్ట్లో మీకు ఒక ఫోటో చూపిస్తా, ఆ ఫోటో చూడండి. బాయ్ బాయ్. ఈ ఫోటోనే కాసి నేను అన్నది. ఇది మీరు రోజు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు. ఇది ప్రేయర్ షెడ్యూల్ ఫ్రెండ్స్. ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.